యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ మూవీ రానున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తోన్న చిత్రానికి టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. అయితే మొదటి నుంచి ఈ సినిమాకు డ్రాగన్ అనే పేరు విశేషంగా వినిపిస్తూ వస్తోంది. అయితే ఇటీవల ఒక తమిళ డబ్బింగ్ సినిమాను తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో విడుదల చేయడంతో ఎన్టీఆర్ సినిమాకు అదే టైటిల్ ఖాయమని అభిమానులు భావించారు. కానీ ఇప్పుడు రేసులోకి మరో పాత టైటిల్ వచ్చి చేరడం విశేషం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం బ్రూస్లీ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిజానికి ఈ టైటిల్ వినగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా గుర్తుకు వస్తుంది. 2015లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అపజయం పొందిన ఒక సినిమా టైటిల్ ను, అది కూడా మరో స్టార్ హీరో సినిమా పేరును ఎన్టీఆర్ వంటి మాస్ హీరో చిత్రం కోసం ఎంపిక చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ టైటిల్ వెనుక బలమైన కారణాలు ఉన్నాయని సినీ వర్గాల టాక్. ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ హీరో బ్రూస్లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్, గేమ్ ఆఫ్ ది డెత్ వంటి చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ కథలో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం ఉంటుందని సమాచారం. చైనా సరిహద్దుల్లో జరిగే ఇతివృత్తంతో ఈ సినిమా సాగుతుందని, అందుకే కథకు తగ్గట్టుగా బ్రూస్లీ అనే పేరైతే పాన్ ఇండియా మార్కెట్ తో పాటు అంతర్జాతీయ ప్రేక్షకులకు కూడా సులభంగా చేరువవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అనిల్ కపూర్, టొవినో థామస్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ నటి రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ మార్క్ హై వోల్టేజ్ యాక్షన్ తో పాటు రవి బస్రూర్ అందించే పవర్ఫుల్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లేలా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది జూన్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టైటిల్ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ బ్రూస్లీ టైటిలే ఖరారైతే ఎన్టీఆర్ ఆ పేరుకు ఎలాంటి కొత్త ఇమేజ్ తీసుకువస్తారో చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.